మీకు అసలు జ్ఞానం ఉందా, మీకు మెదడు ఉందా లేదా అని నేను అడుగుతుంది ఇవాళ. ఎందుకంటే నువ్వు దాన్ని చాలా గొప్పగా చెప్పినావు కదా, మేము ఏది ఈ 4 ఇచ్చినాం, అందుకే మా ప్రజాపాలన పోవాలన్నా, మీరు ప్రజాపాలన పోవాలని ఎందుకు కోరుకుంటున్నారని నువ్వు అన్నావు కదా. మీరే కదా సన్నాసులారా ఇది రాసింది. ఈ 6 గ్యారెంటీలలో ఈ 4 ఉన్నాయా? మీరే కదరా రాసింది. ఎవరు రాసిరు? మేము రాసినామా? ఈ దొంగ రాసిండు మంత్రి ఎమ్మెల్యే. ఈ మంత్రి ఎమ్మెల్యే రాస్తే నువ్వు సంతకం పెట్టినావు. ఎవరు ఇది రాసింది? దీంట్లో ఒక గ్యాసు, సన్న బియ్యం, ఆ తర్వాత ఏంది ఉచిత కరెంటు, ఇవే ఉన్నాయా? బస్సు ఇవే ఉన్నాయా? ఒకటో దాంట్లో ఏం పెట్టారు మీరు? మహాలక్ష్మిలో ఏం పెట్టారు మీరు? 2500 రూపాయలు ఆడవాళ్ళకి ఇస్తామని పెట్టారు కదా, మొదటిదే ఇచ్చిందా? మరి గ్యాస్ కూడా మొత్తం మందికి వస్తున్నాయా? కరెంటు బిల్లులు ఇప్పుడు మొత్తం మందికి వస్తున్నాయి, 1000 రూపాయల చొప్పున వస్తున్నాయి కరెంటు బిల్లులు. ఆగుతున్నాయా? మీరే అన్నారు కదా సన్నాసులారా, రైతులకి 15,000 ఇస్తా అన్నారు కదా, ఇచ్చిరా? 15,000 ఇస్తున్నారా? 15,000 పోగా మీరు కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నారు కదా సన్నాసులారా, ఇచ్చిరా? మరి దీనికి ఎవడు జవాబు చెప్పాలి? ఉర్రుతా ఉన్నావు కుక్కలాగా. రేవంత్ రెడ్డి, నువ్వు కుక్కలాగా ఉరుతుంటే ఈ ఐసుగడ్డ దుద్దిల శ్రీధర్ నీకు వత్తాసు పలుకుతుంటే ఏమనుకోవాలి మేము? గృహజ్యోతిలో ప్రతి కుటుంబానికి ఇస్తానని ఇచ్చిందా మీరు? అంతేకాకుండా ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని ఇచ్చిందా? అందరికీ వచ్చినాయా? 3,000 ఇళ్ళు 3 సంవత్సరాలకు 3,000 ఇళ్ళు వంచాడు మంత్రి ఎమ్మెల్యే. ఆ 3,000 ఇళ్ళు కూడా ఓట్ల కోసం, ఓట్లు వచ్చినప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు అప్పుడు కొన్ని ఇచ్చిండ్రు, తర్వాత మున్సిపల్ ఎలక్షన్లలో కొన్ని ఇచ్చిండ్రు. దీంట్లో పెట్టింది కదా మీరు, ఏది ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇచ్చినారా సన్నాసులారా? ఇది 6 గ్యారెంటీలలో ఉంది కదా. ఎందుకు ఇది మాట్లాడతలేవు నువ్వు? ఓ 2, 3 పథకాలు చేసి నా అంత సిపాయి లేడు, దీనికి ప్రజాపాలన పోవాలని నిక్కి మాట్లాడుతున్నావు, బేకూఫ్ లెక్క మాట్లాడుతున్నావు. అంత పెద్ద మనిషి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి తెలంగాణను సాధించి తెలంగాణను సస్యశ్యామలం చేసిన వ్యక్తి కేసీఆర్ను పట్టుకొని చెట్టు కట్టేసి కొడతా అంటవా? బిడ్డ, ఈ 6 గ్యారెంటీలకు ఇదే కాటారా నస్తూరు పెళ్లికాడ మంత్రి ఎమ్మెల్యేకు నిన్నిద్దరిని పట్టుకొస్తాం, చింత బరిగెలతోటి కొడతాం. బిడ్డ, మీరు ఏమనుకుంటున్నారు? ఏం మాట్లాడుతున్నారా? కేసీఆర్ గురించి మాట్లాడతారా మీరు? కేసీఆర్ పేరెత్తే అర్హత లేదు మీకు దద్దమ్మల్లారా. ఎవరు రాసింది? మేము రాసినామా? రాసిండుగా దుద్దిల శ్రీధర్, చదువుకున్నాడే కదా, ఈయన పెద్ద మేధావి కదా, ఈయన అయ్యా కూడా స్పీకర్ కదా. ఇదే ఇలా చదువుకున్నాడా? LLBకి ఇదే చేసిండా? పొలిటికల్ సైన్స్ ఇదే నేర్పిందా? దానికి నువ్వు సంతకం పెట్టినవా? చదువురాని సన్నాసివి. దీనికి పెద్ద గొప్పలు చెప్తురా మీరు? యువ వికాసం ఏమైందా? యువ వికాసం నడుస్తుందా? బేకూఫ్లారా, కేసీఆర్ని పట్టుకొని చెట్టు కట్టేస్తారు మీరు. మీ ముఖాలకు ఇప్పుడే జడ్జిమెంట్ వచ్చింది. మీ ఘోష్ కమిషన్ చెత్త బుట్టలు పట్టేసింది హైకోర్టు. ఇవాళ తీర్పు ఏమొచ్చింది? యువ వికాసం ఏడమైంది? 5 లక్షల రూపాయలు ఇచ్చిరా మీరు? ప్రతి మండలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చిందా మీకు? ఇది 6 గ్యారెంటీల కదా. అంతేకాకుండా మీరు ఏమన్నారు? చేయూత అన్నారు, 4,000 పెన్షన్ ఇచ్చిరా పెద్ద మనుషులకు. కేసీఆర్ గారు 200 రూపాయలను 2,000 రూపాయలు చేసిండు. మీరు అన్నారు 6 గ్యారెంటీలు 100 రోజులు అన్నారు కదా. మీరు ఇవి 3 సంవత్సరాలకు ఇప్పుడు చేసి మేము గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇవి మీరు 100 రోజులలో అన్నారా సన్నాసులారా? ఇప్పుడు 900 రోజులు అయిపోయింది. దానికి జవాబు చెప్పండి. 4,000 ముసలోళ్ళకు పెన్షన్ ఇయ్యని బేకూఫ్లు మీరు ఇంకా గొప్పలు మాట్లాడుతున్నారా? ఈ 6 గ్యారెంటీలలో ఎన్ని అమలైనవి? దీని గురించి చెప్పరు మీరు. అంతేకాకుండా మీరు ఇవాళ మేము మా అంత సిపాయి లేడు 4 ఇచ్చి 420 హామీలల్లా 420 హామీలు రాసిన దొంగ నీ పక్కకుండి నివారించాలి కదా. అరే నేను రాసిర్రా నాయన, అరే సన్నాసి నువ్వు తిట్టే నన్ను తిట్టినట్టు అవుతుంది అని చెప్పాలి కదా. రేవంత్ రెడ్డి కేసీఆర్ను పట్టుకొని ఎట్లా పడితే అట్లే మాట్లాడతావా? చిన్న లేదు పెద్ద లేదా? నువ్వంటే మాకన్నా 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో పెద్ద నువ్వు, ఆయన నీకన్నా 20 ఏళ్ళు పెద్ద. 20 ఏళ్ళను పట్టుకొని ఏది పడుతుందో మాట్లాడతావా? తెలంగాణ ఉద్యమం నువ్వు దొంగలకు సత్తులు మోసినావు రేవంత్ రెడ్డి. ఆ రోజు సీమాంధ్రాలు చెప్పులు మోసినావు నువ్వు. ఉద్యమకారుల మీదికి తుపాకులు పట్టుకొని వచ్చినావు నువ్వు, దొంగవు నువ్వు. ఇవాళ నువ్వు తెలంగాణను కేసీఆర్ గారు తీసుకొస్తే ఆ తెలంగాణకు ముఖ్యమంత్రి ఆయన పుణ్యాన్ని నువ్వు అయితే ఇవాళ కేసీఆర్ గారిని తింటావా? బుద్ధి లేదు, జ్ఞానం లేదు. ఇవాళ జవాబు చెప్పు. నువ్వు అంటున్నావు కదా 15,000 రూపాయలు ఎందుకు ఇవ్వలేవు నువ్వు ఇప్పటి వరకు? 4,000 రూపాయలు ఎందుకు ఇవ్వలేవు? ఇవాళ నువ్వే అంటావు కదా కాళేశ్వరం కూలిపోయిందని నువ్వే మాట్లాడినావు. అదే కాళేశ్వరం మీద నీ కాన్వాయ్ వేని
బుద్ధి ఉండి మాట్లాడవా నువ్వు? జ్ఞానం పెంచుకో. ఇప్పటికైనా 3 ఏళ్ళు ముఖ్యమంత్రి అయితే ఎంత అనుభవం రావాలి, ఎంత ఓపిక పెరగాలి, ఎంత భాష గొప్పగా రావాలి నీ భాష. అదే మురికి నోరు. అందుకే మేము కూడా దద్దమ్మ, సన్నాచి, సవట అని మేము కూడా తిడతాం. మిమ్మల్ని కూడా చింతబరగలతోటి కొట్టిస్తాం మేము. ఆ రోజులు వస్తాయి తప్పకుండా. ఈ మంత్రిని గడ్డమించి నువ్వు మాట్లాడినావు. మంత్రిని ఎమ్మెల్యే ఇవాళ ముక్కు నేలకు రాయాలి. నువ్వు తీసుకొచ్చినావంటే ఏదో ఒక పెద్ద ఫ్యాక్టరీలు వస్తాయి అనుకున్నాం, కంపెనీలు వస్తాయి అనుకున్నాం. ఇక్కడ సింగరేణి ఉన్నది, అడవి ఉన్నది, ఆలయాలు ఉన్నాయి. దానికి ఏదో గొప్పగా ఇక్కడికి ఫ్యాక్టరీలు వస్తాయి అనుకున్నాం. 1000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం అనుకున్నాం. కానీ నువ్వు రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి కేసీఆర్ తిట్టిపిచ్చి నువ్వు పబ్బం గడుపుకుంటావు. అక్కడ నీ తమ్ముడు దోసుకోవడానికి, నీ జోకర్ 4 కంపెనీలు నడవడానికి ఇక్కడ రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి నువ్వు కేసీఆర్ తీసుకున్నావు. సన్నాసి, నువ్వు చెప్పి వాళ్ళ జవాబు. చిన్న కాళేశ్వరం అన్నావు కదా, సంవత్సరంలోనే నేను కంప్లీట్ చేస్తా అన్నావు. కానీ ఇవాళ ఏమన్నాడు రేవంత్ రెడ్డి? ఇప్పుడు నేను దాన్ని పూర్తి చేస్తా అంటున్నాడు. అంటే నువ్వు అబద్ధం ఆడినావా? మరి సంవత్సరంలోనే కంప్లీట్ చేస్తా అన్న సన్నాసివి ఇవాళ రేవంత్ రెడ్డి ఆ మాటను ఎత్తుకున్నాడు అంటే నువ్వు దొంగ మాటలు చెప్పినట్టే కదా. నువ్వు 2.5 సంవత్సరాలు మోసపుచ్చినావన్నట్టే కదా. దీనికి జవాబు చెప్పు నువ్వు ఇవాళ. కనుక చిన్న కాళేశ్వరం చేయలేని సన్నాసివి నువ్వు. ఆ చిన్న కాళేశ్వరం పేరు ఇవాళ ఇక్కడ చెప్పిస్తావా? నువ్వే అంటున్నావు కదా, సంవత్సరం లోపల మాట ఇచ్చిన నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి. అరే దద్దమ్మల్లారా, అరే సౌటల్లారా, అరే దుద్దిల శ్రీధర్, నువ్వు చదువుకున్నావా చదువుకోలేదు నాకైతే అర్థమైతే లేదు. ముఖ్యమంత్రి మాట నోట్ల నుంచి వెళ్ళిన రోజే జీవో రావాలి. జ్ఞానం లేదు నీకు, జ్ఞానం లేదు, ఆలోచన లేదు నీకు అసలు చట్టం ఏంది, ముఖ్యమంత్రి విధులేంటి, మంత్రి విధులేంటి అని నీకు తెలియదు అన్నట్టే. ముఖ్యమంత్రి నోట్ల నుంచి వెళ్ళిన రోజే జీవో వెళ్ళాలి. తెల్లారే సంవత్సరానికి వచ్చి జీవో ఇస్తే నువ్వు జబ్బలు తెచ్చుకుంటున్నావు, కాళేశ్వరానికి నిధులు ఇచ్చిండు, మాట నిలబెట్టుకున్నాడని. నేను అడుగుతున్నాను ఇవాళ దుద్దిల శ్రీధర్, నువ్వు అంటున్నావు కదా ఇక్కడ నువ్వు ఒక శిలా పలికేసినావు. ఏది ఆరెందకాడ బ్రిడ్జి పెట్టరా సన్నాసి అని మేము పెడితే ఇవాళ ఆరెందకాడ బ్రిడ్జికి నువ్వు ఎక్కడ ఇక్కడ ఏ ఊరు మన నస్తూరువెల్లి కాడ శిలా పలికేసినావు. నస్తూరువెల్లి కాడ శిలా పలికేసినావు కదా, 203 కోట్లు ఏదంటున్నావు కదా. అట్లనే నువ్వు డిసెంబర్ 4న పెద్దపల్లిలో నువ్వు ఇదే రేవంత్ రెడ్డి తోటి మంత్రి గోదావరి మీద శిలాఫలకి వేసినావు. దాని డేటు అది ఎప్పుడు వచ్చిందంటే జీవో వచ్చి 2.5 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఇదేసి 1.5 సంవత్సరం అయింది. నువ్వు మంత్రి కాడ పిడిచే ప్రారంభం కాలే సన్నాసి. మళ్ళీ అబద్ధాలు మోసం చేయడానికి మంత్రిని ప్రజల్ని. అది కూడా మేము తిట్టి, అరే దద్దమ్మ సోమనిపల్లి కాడ ఒకటే పిడిచింది, అది కూలిపోతే మనకి ఇక్కడ రాకపోకలు బంద్ అవుతాయి, ఆ మంత్రిని కాడ పిడిచి వృధా, ఆరెంద కాడ పెట్టుమంటే అదేదో మేము డిమాండ్ పెట్టినామని ప్రజలకు అర్థమవుతుందని ఇవాళ ఒక బ్రిడ్జి తెచ్చినాం. అది ఓన్లీ పేపర్ల మీదనే వస్తున్నాయి, ఒక్క పైసా ఖర్చు అయితే లేదు. శిలాఫలకాలు వేసుకుంటున్నావు, ఫోటోలు దిగుతున్నావు, ప్రజల్ని మోసపెడుతున్నావు, మభ్య పెడుతున్నావు. ఓట్లు వస్తే నీ తమ్ముడు దొంగ నోట్లు పట్టుకొని వస్తున్నారు, ఇక్కడ పంపిణీ చేసి గెలిపిస్తున్నారు. దానికోసం నువ్వు మా కేసీఆర్ గారు తిప్పిస్తావు ఇక్కడ తీసుకొచ్చి. కేసీఆర్ గారు పుణ్యం లేకపోతే నువ్వు ఇవాళ నువ్వు మంత్రి అయ్యేటోనివా? దుద్దిల శ్రీధర్, నువ్వు కూడా ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డికి అడుగులకు మడుగులు వచ్చినావు కదా. వాడు నో తెలంగాణ అంటే నువ్వు నో తెలంగాణ అన్నావు కదా. తెలంగాణ ఉద్యమకారులను పోటా కేసులు పెట్టించినావు, దేశద్రోహం కేసులు పెట్టించినావు, రౌడీ షీట్లు ఓపెన్ చేయించినావు, నువ్వు దొంగవు. మీరిద్దరు దొంగలు కలిసి ఇక్కడ నర్సురుపల్లి కాడ సభ పెట్టి ఆ సభలో కేసీఆర్ గారు తిట్టిపిస్తారా? నీ రేవంత్ రెడ్డి సభ జరిగితే ఇక్కడ బొగ్గున్నది, నీళ్లున్నాయి, ఏదైనా ఫ్యాక్టరీ తీసుకురావాలి నువ్వు. ఇప్పటి వరకు దొంగ నీ కుటుంబంకు 10 ఐటీ కంపెనీలు ఉన్నారా సన్నాసి? ఒక 2 కంపెనీలన్నా మా కాటారం బిడ్డలకు పెట్టు. నువ్వు ఉద్యోగాల మంత్రివి కదా, నీకు ఇండస్ట్రీ మంత్రివి కదా, ఉద్యోగాలు నీ చేతిలో ఉన్నాయి కదా, పెట్టిరా సన్నాసి అంటే పెట్టియవు. రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి కేసీఆర్ తినిపిస్తావా? తెలంగాణ తీసుకురాకపోతే మీ ముఖాలకు మిమ్మల్ని ఎవడన్నా దేకటోడు ఇక్కడ ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో కరికివాల ఖచ్చితంగా నోరు దగ్గర పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి. నువ్వు నీ దుద్దిల శ్రీధర్ కేసులు పెడతాం, ఏదో చేస్తామంటే నీ ఊకదంపుడు కేసులకు భయపడం. ఇవాళ మంత్రిని మా కాటార మండలంలో కూడా మా యువకులు గర్జిస్తూ ఉన్నారు బిడ్డ. ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్తాం. మీరు ఇక్కడికి తీసుకొచ్చి మీరు ఏదో అభివృద్ధి చేయాలి, మంచి విషయాలు చెప్పాలి.
4 పథకాలు ఇచ్చి 420 హామీలు ఇచ్చినటువంటి దొంగలు 4 పథకాలు ఇచ్చినాం మేము. దీనికి మా ప్రజాపాలన నడుస్తుందారా మీది? జూబ్లీహిల్స్ ప్యాలెస్ కట్టుకొని రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ తీసేసి ప్రజాపాలన పెట్టి అక్కడ నువ్వు ఉండకుండా నీ ఇంటికాడ కంచెలేసుకొని నువ్వు పెద్ద గుప్పోనిలాగా దొరల పాలన అంటున్నావు. దొరలకే దొరవు, దొంగలకు దొంగవు నువ్వు రేవంత్ రెడ్డి. నీకు సద్దులు మోస్తే దుద్దిల శ్రీధర్ పెద్ద దొంగ. నువ్వు ఏదైతే ఇవాళ దుద్దిల శ్రీధర్ కేసీఆర్ గారిని తిట్టడానికి ఇక్కడ సభ పెట్టించాడు కనుక నువ్వు రేవంత్ రెడ్డి గారిని ఎక్కువ దోషి శ్రీధర్. ఖచ్చితంగా చింతపరిగ దెబ్బలు నీకైతాయి. ఎందుకంటే 40 సంవత్సరాలు నీ అయ్యకు నీకు అధికారం ఇస్తే నీ చేతిలో ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉన్నా కూడా, కంపెనీలు పెట్టే అవకాశం ఉన్నా కూడా ఒక్కటి కూడా ఇప్పటి వరకు కంపెనీ పెట్టకుండా, ఒక ఇండస్ట్రీ పెట్టకుండా, 3 సంవత్సరాలలో ఒక ప్రతిపాదన కూడా పెట్టకుండా ఈ సమాజాన్ని మోసం చేస్తున్నటువంటి వ్యక్తివి. ఈ సమాజాన్ని నీ కుటుంబాని కోసం వాడుకుంటున్నటువంటి వ్యక్తికి, నీ సమాజాన్ని నీ కుటుంబం 1000 కోట్ల రూపాయల సంపాదన కోసం వాడుకుంటున్నటువంటి దొంగవు నువ్వు కేసీఆర్ గారి తిట్టిపిస్తావా? ఇక్కడికి నర్సూరుపల్లి తీసుకొచ్చి కేసీఆర్ గారు తిట్టడానికి నువ్వు 1000 కోట్ల రూపాయలు ఏం చేశారు మీరు? మహిళా గ్రూపులో రాకపోతే 500 రూపాయలు కట్టని వాళ్ళని భయపెట్టించి ఆడోళ్ళని తీసుకొచ్చి మీరు మోసాలు చేస్తారా? ఇక్కడ ఏం పెట్టారు మీరు గ్రూపులల్లో? వాళ్ళు రాలేదు అక్కడ. మీరు రాకపోతే మీ గ్రూపులలో ఉన్నాయి. ఇగో మీరు 500 రూపాయలు కూడా ఫైన్ వేస్తాం మీకు, మీ గ్రూపులలో లింకులు కట్ చేస్తామని భయపెట్టించి వాళ్ళని తీసుకొచ్చి 300, 500 రూపాయలు కూలి ఇచ్చి దాన్ని ఏదో గొప్ప అని చెప్పుకుంటున్నారు. సన్నాసులారా, కేసీఆర్ గారిని చింతపరికలు పెట్టి కొడతారా? ఎందుకు? 7 గంటల ఉన్నటువంటి కరెంటును 24 గంటలు ఇచ్చినందుక. 7000 యూనిట్లు ఉన్నటువంటి కరెంటును 25,000 యూనిట్లకు తీసుకుపోయినందుక. ఎందుకు కొట్టాలి కేసీఆర్ గారిని? మిమ్మల్ని కొట్టాలి. ఏవి 6 గ్యారంటీలు ఉన్నాయి? ఆయన 6 గ్యారంటీలు. సన్న బియ్యం ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, గ్యాస్ ఇచ్చినాం, బస్ ఇచ్చినాం, మీ ముఖం ఇచ్చినాం. అవే చెప్పినారా సన్నాసులాల? ఇవన్నీ ఇల్లు ఉన్నాయి. అవే 3 ఎన్ని ఉన్నాయి? ఇల్లు ఎన్ని ఉన్నాయి? 13 ఉన్నాయి. ఇంట్లో 6 గ్యారంటీలలో 13 ఉన్నాయి హామీలు. దీనికి జవాబు చెప్పకుండా కేసీఆర్ గారిని పట్టుకొని అంత పెద్ద మనిషి ఇవాళ ఈ రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానం ఉంచినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. దేశంలో అగ్రస్థానం ఉంచి కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం సంపద పెంచినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఈ రాష్ట్ర సంపద మీలాగా సంచులను ఢిల్లీకి పోయిన కేసీఆర్ గారు సంపదను ఇక్కడనే సృష్టించిండు, ఇక్కడ ప్రజలకే పంచిపెట్టిండు. అది కళ్యాణ లక్ష్మి కావచ్చు, అది కేసీఆర్ కిస్ట్ కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు బంధువు కావచ్చు, ముసలిలకు పెన్షన్ కావచ్చు, బీడీ కార్మికులకు పెన్షన్ కావచ్చు, మిషన్ కాకతీయ చెరువులు కావచ్చు, మిషన్ భగీరథ నీళ్లు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా సృష్టించిండు. సన్నాసులారా, ఇవి కనబడాయా మీకు? చెత్త ఒక 4 చేసి దీనికి నిక్కి మాట్లాడుతున్నారు. కొట్టినా కొడక ఏమనుకుంటారా మీరు? ఏం చేస్తారా మీరు? కేసీఆర్ని చింతమరగలు పెట్టి కొడతారా? మేము కొట్టమా? నీ కేసీఆర్ దాకా ఎందుకే మీరు? మేము చాలు మీకు. ఏంది పెద్ద మనిషి లేదు, చిన్న మనిషి లేదు, ఏది పడుతుంది మాట్లాడతారా మీరు? తెలంగాణ ఉద్యమకారు 72 ఏళ్ళ వయసు ఉన్నటువంటి పెద్ద మనిషిని పట్టుకొని మీరు మాకు 2-3 ఏళ్ళే పెద్ద. మా మందిలో 5-6 ఏళ్ళ పెద్దోని కూడా అరే అంటారు. ఇదే మా దుద్దిల శ్రీధర్ వాళ్ళ సామాజిక వర్గం అరేతురే కొడతారు. మేము మిమ్మల్ని అరే అని కూడా అనొచ్చు, పెద్ద ఇష్యూ కాదు. కేసీఆర్ని పట్టుకొని అన్పార్లమెంటరీ మాట్లాడుతున్నారు. అది మా దగ్గర వచ్చి సభ పెట్టండి, ఒక ఫ్యాక్టరీ పెట్టండి, ఒక కంపెనీ పెట్టండి, పెట్టి 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వండి. నీ కుటుంబానికి, దుద్దిల్ల కుటుంబానికి ఉండాలి ఉద్యోగాలు, మా పిల్లలకు ఉండొద్దా? 40 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చారు కదా. ఈ కాటార మండల ప్రజల లేకపోతే మీకు అన్నం లేదు. దుద్దిల్ల కుటుంబానికి అన్నం పెట్టిన మండలమే కాటార మండలం. కాటార మండలంలో 10 మందికి ఉద్యోగాలు ఇచ్చిరా? 10 మందికి ఏదైనా వ్యాపారాలలో సాయం చేసిరా మీరు? దీనిలో సాయం చేసిరు మీరు? చెయ్యలేని సన్నాసులు ఇంకా కేసీఆర్ గారిని బట్టి తిట్టిపిస్తారా మీరు? ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మురికి నోరును బంద్ పెట్టాలా రేవంత్ రెడ్డి? నువ్వేదో కేసులు పెడతాం, భయపెట్టిస్తామంటే ఊరుకోం. ఖచ్చితంగా రివెంజ్ తీసుకుంటాం. మీ చింతపల్లి నర్సూరుపల్లి కానీ అయితే మీకు తీసుకొస్తాం. దుద్దిల శ్రీధర్ పట్టుకొస్తాం, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దానికి సంతకం పెట్టినటువంటి రేవంత్ రెడ్డి ఇద్దరిని పట్టుకొస్తాం. ఖచ్చితంగా పాయచిత్తం జరుగుతుంది ఇక్కడ.
కనుక ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ. దుద్దిల్ల శ్రీధర్ నువ్వు జవాబు చెప్పాలి. దొంగ జీవోలు తీసుకొచ్చి దొంగ మాటలు చెప్పి అభివృద్ధి చేయకుండా ఇప్పటికి కూడా ఈ మంత్రి నియోజకవర్గాన్ని వెనుక పడేసి, నువ్వు వెనుక పడలేదు, ఇది వెనుక పడేస్తున్నారు మీ కుటుంబం. మీరు మాత్రమే దోసుకుంటున్నారు, ఎవరికి ఏం సాయం చేస్తలేరు. ఖచ్చితంగా దానికి గుణపాఠం తప్పదనే విషయాన్ని హెచ్చరిస్తూ తీవ్రంగా ఇది మంత్రిని ప్రాంతానికి ఒక చీకటి, ఒక మచ్చ, ఒక కలంకితం. ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని తీసుకొస్తాడంటే గొప్పగా ప్రయోజనం జరగాలి ఆ నియోజకవర్గానికి. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పిల్లల భవిష్యత్తు కోసం ఉండాలి ముఖ్యమంత్రి సభ. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళకు ఉండాలి, రైతులకు ఉండాలి. చిన్న కాళేశ్వరం ఇప్పుడు చేస్తారు. 2.5 ఏళ్ళు నువ్వు అబద్ధం ఆడినట్టేగా. జవాబు చెప్పి ఇప్పుడు సంవత్సరంలో కంప్లీట్ చేస్తాను పోజులు కొడుతూ కదా మంత్రి వచ్చినప్పుడు. ఎడమైంది నీ హామీ? అంటే దొంగలు కలిసి దొంగ మాటలు చెప్పి కాలాన్ని వెల్లడిస్తున్నటువంటి మీకు గుణపాఠం తప్పది. ఇటువంటి ఇంకోసారి కేసీఆర్ గారి మీద మాట్లాడితే ఊరుకునే అవకాశమే లేదు. మీకు కేసీఆర్ గారు అవసరం లేదు. మా గ్రామంలో ఉన్నటువంటి మా యూత్ లీడర్లు చాలు మీకు, గ్రామస్థాయి అధ్యక్షులు చాలు మీకు. కనుక ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తూ హెచ్చరిస్తా ఉన్నాను. ఇది మంచిని ప్రజలకే అవమానం. దుద్దిల్ల శ్రీధర్ చేసినటువంటి మీటింగ్ అవమానం. చీకటి రోజు 20వ తారీఖుని తెలియజేస్తున్నా. జై తెలంగాణ.